ఫ్రెండ్స్, కలెక్టర్ కాన్వాయ్ ఒక కూడలి గుండా వెళుతుండగా ఆమె చూపు అక్కడ నిలబడి ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మీద పడింది. వెంటనే కలెక్టర్ తన కారు నాపి తన గార్డును పంపి ఆ ఇన్స్పెక్టర్ను పిలవమని కోరింది. కలెక్టర్ తనకు ఫోన్ చేస్తున్నారని తెలుసుకున్న ఇన్స్పెక్టర్ కాస్త కంగారు పడతాడు. తనను ఎందుకు పిలుస్తున్నారో, తాను ఏం తప్పు చేశాడో అని అతను ఆలోచించడం ప్రారంభిస్తాడు. భయపడుతూనే అతను కలెక్టర్ కారు దగ్గరకొచ్చాడు. కారులో కూర్చున్న కలెక్టర్ను చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ కలెక్టర్ ఎవరు, తనను ఎందుకు పిలిచారు అనే పూర్తి నిజానిజాలు తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడండి. మధ్యప్రదేశ్లో ఓ జిల్లాలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆయనకు కుమారుడు అయాన్ష్, భార్య ఆస్థా ఉన్నారు. అయాన్ష్ ఇటీవల ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. అతనికి పెళ్లై 6 నెలలే అయింది. ఇంట్లో అత్తమామలను గౌరవించి భర్త మాటకు కట్టుబడి ఉంటుంది ఆస్థా. పెళ్లైన 6 నెలలకే అయాన్ష్ తన సిటీలో గవర్నమెంట్ జాబ్ ఖాళీగా ఉందని తెలుసుకుంటాడు. ఆమెను కూడా చదివిస్తే తనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, మంచి లైఫ్ ఉంటుందని అనుకుంటాడు. ఈ ఆలోచనతో భార్య దగ్గరకు వెళ్లి, నీ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వు, నీ ఫారం నింపుతాను, కొంచెం ఎగ్జామ్ రాస్తే నీకు కూడా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది, దాంతో మన జీవితం బావుంటుంది అంటాడు. అయాన్ష్ మాటలు విని ఆస్థా నిశ్శబ్దంగా నిలబడింది. ఇది చూసి అయాన్ష్ మళ్లీ చెప్పాడు, ఏ నువ్వు వినలేదా? నేను మీ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాను, నేనిప్పుడు ఫామ్ నింపాలి అన్నాడు. అప్పుడు ఆస్థా కళ్లలో కన్నీళ్లొచ్చాయి. ఆమె ఏడుస్తూ అయాన్ష్తో, అయాన్ష్ నన్ను క్షమించు, ఈ విషయాన్ని మీకు తెలియకుండా దాచిపెట్టాను అన్నది. ఇది విన్న అయాన్ష్ షాక్ అయ్యి ఆస్థా వైపు అనుమానంతో చూడడం మొదలుపెట్టాడు. ఏమైంది ఆస్థా, ఏం దాచింది అనుకున్నాడు. ఇది విన్న అయాన్ష్ ఆస్థా వైపు చూస్తూ, ఏం దాచావు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి ఆస్థా నెమ్మదిగా చెప్పడం ప్రారంభిస్తుంది. చూడు, నేను పెద్దగా చదువుకోలేదు. నేను 9వ తరగతి వరకు మాత్రమే చదివాను. ఆ తర్వాత మానేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ విషయం చెప్పొద్దంటూ మా కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇంటిని మేనేజ్ చేస్తే చాలు, అత్తగారింట్లో మంచి జీవితం ఉంటుంది, అది చూసుకుంటే చాలు అన్నారంతా. ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చెయ్యొద్దని మా నాన్నకు చాలాసార్లు చెప్పినా ఆయన ఒప్పుకోకపోవడంతో తప్పక నేను నీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు నేను నీ భార్యగా మీతో జీవిస్తున్నాను అని చెప్పింది. ఇది విన్న అయాన్ష్ కోపంతో ఆస్థాపై అరవడం మొదలు పెడతాడు. ఈ విషయాన్ని ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకు దాచావు? ఇంత పెద్ద నిజం నాకు చెప్పలేదెందుకు అన్నాడు. అయాన్ష్ కోపం, అరుపుల శబ్దాలు ఇంట్లో గట్టిగా వినిపించాయి. సరిగ్గా అప్పుడే అతని తల్లిదండ్రులు ఆ గదివైపొస్తారు. అప్పుడు అయాన్ష్ తల్లిదండ్రులు కూడా అక్కడకు వచ్చి అతనికి వివరించడం ప్రారంభిస్తారు. నాయనా, ఈ అమ్మాయికి మంచి సంస్కారం ఉంది, చదువు లేకపోతే ఏమైంది? నీకు చదువుందిగా, అందుకే నీకిచ్చి పెళ్లి చేశాం అన్నారు. బాగా చదువుకున్న అమ్మాయితో నీ పెళ్లి చేశామే అనుకో, ఆమె ఇంటిని పట్టించుకోదు, మమ్మల్ని గౌరవించదు. నువ్వు సంతోషంగా జీవించాలని మేము కోరుకున్నాము. తక్కువ చదువుకున్న అమ్మాయి అయితే ఇంటిని నిన్ను చూసుకుంటుంది అనుకున్నాం అని చెప్పారు వాళ్ళు. నువ్వు డబ్బు సంపాదిస్తే ఆస్థా ఇంటిని నిర్వహిస్తుంది, ఇంకేం కావాలి మాకు, అందుకే ఈ పెళ్లి చేశాం అన్న తల్లిదండ్రుల మాటలు వినేసరికి అయాన్ష్కి మరింత కోపం వచ్చింది. మీరంతా కలిసి ఒక చదువులేని అమ్మాయితో నా పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు, మీరు నా జీవితం గురించి పట్టించుకోలేదు అని అరవడం, ఏడవడం మొదలుపెట్టాడు అయాన్ష్. ఇలా చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా విన్న ఆస్థా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. అత్తమామలు ఆమెకు సపోర్ట్ చేస్తూ, అమ్మాయి కంగారు పడకు, కొన్ని రోజులు కోపంగా ఉంటాడు, ఆ తర్వాత అంతా బావుంటుంది, సర్దుకుపో, అయాన్ష్ మంచోడే, సరిపెట్టుకుంటాడ్లే అన్నారు. కాని కాలం గడిచే కొద్దీ అయాన్ష్, ఆస్థా మధ్య వివాదం రోజురోజుకు ఇంకా ఎక్కువవుతూ వస్తుంది. చిన్న చిన్న విషయాలకే అయాన్ష్ ఆస్థాను చదువురాని మొద్దు అంటూ, అజ్ఞాని అంటూ అవమానించడం మొదలు పెడతాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెను అవమానిస్తూ ఆస్థా జీవితాన్ని నరకం చేసేస్తూ ఉంటాడు. ఆస్థా 9వ తరగతి వరకే చదువుకుందని అయాన్ష్ తెలిసే వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ నిజం బయటపడిన తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆస్థాపై అయాన్ష్కు కోపం, తిట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ఆస్థా తన అత్తగారితో పంచుకుంది. ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు వాళ్లు కూడా. కానీ అయాన్ష్ మాత్రం తన ప్రవర్తనను మార్చుకోలేదు. విషయం తీవ్రం కావడంతో ఆస్థా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. బిడ్డా, అది నీ ఇల్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడే ఉండాల్సిందే అని తల్లిదండ్రులు ఆమెకు వివరించారు. కాలం గడిచే కొద్దీ అంతా సవ్యంగా ఉంటుంది అని చెప్పారు.
కాలం గడిచే కొద్దీ అంతా సవ్యంగా ఉంటుంది అని చెప్పారు. ఆస్థా తల్లిదండ్రుల మాటలకు లొంగిపోయి అత్తవారింట్లో ఉండేందుకు ప్రయత్నించగా అయాన్షు ప్రవర్తన రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. ఆస్థాను తిట్టడం, అవమానించడంతో పాటు శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒకరోజు జరిగిన గొడవలో అయాన్షు కోపంగా ఆస్థా మీదకి చెయ్యెత్తాడు. దాంతో ఆస్థాకు అతని మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. వెంటనే అత్తవారింటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. మేనమామ ఇంట్లో ఉన్న ఆస్థా కొన్ని రోజుల తర్వాత అయాన్షు తప్పకుండా వచ్చి నచ్చచెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు అనుకుంది. కాని అలా జరగలేదు. అయాన్షు ఆమెపై కోపం పెంచుకున్నాడు. అతను అహంకారంలో మునిగిపోయాడు. ఆస్థాకు నచ్చచెప్పే ప్రయత్నం చెయ్యకుండా తన ఇంట్లోనే హాయిగా ఉండిపోయాడు. ఆస్థాను పుట్టింటి నుంచి తీసుకువచ్చి సర్ది చెప్పాలని అయాన్ష్ను తల్లిదండ్రులు కోరగా అతను తిరస్కరించాడు. నేనామెను తిరిగి తీసుకురాను, విడాకులిస్తాను అని కోపంగా చెబుతాడు. చదువులేని భార్య నాకొద్దు అన్నాడు అసహనంతో. ఇది విన్న తల్లిదండ్రులు అతడికి నచ్చ చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా అయాన్షు మాత్రం ఎవరి మాట వినలేదు. నేరుగా కోర్టుకు వెళ్లి విడాకుల కేసు వేస్తాడు. కొన్ని రోజుల తర్వాత కోర్టు సమన్లు ఆస్థాకు చేరాయి. ఈ విషయం తెలుసుకున్న ఆస్థాకు చాలా కోపం వచ్చింది. ఆమె తన భర్తకు మనస్ఫూర్తిగా సేవ చేసింది. అయినప్పటికీ అతను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఆస్థా కూడా ఎన్నాళ్లని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఆమె ఇప్పుడు ఈ సంబంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. అయాన్షుకు వ్యతిరేకంగా కోర్టులో పోరాటం మొదలుపెట్టింది. విడాకుల కేసు ముందుకు సాగింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అయాన్ష్ తన ఇంట్లో హాయిగా జీవించడం ప్రారంభించగా ఆస్థా తన పుట్టింట్లో ఒంటరిగా ఉంటోంది. చదువులేని మొద్దు, అజ్ఞాని అంటూ అయాన్ష్ ఆమెను అవమానించిన ఆ మాటలే ఆస్థా హృదయంలోనూ మనస్సులోనూ గిర్రున తిరుగుతూ బాధ పెడుతూ ఉండేవి. ఈ పెళ్లి చేసుకున్నాక అతని కోసం ఆస్థా తన సర్వస్వం ఇచ్చింది. అయినప్పటికీ తన కలలన్నీ కల్లలయ్యాయి అనుకుంటూ బాధపడుతూ ఉండేది. ఇప్పుడిక్కడ ఒంటరిగా ఉంటూ అవమానానికి గురవుతున్నాను అనుకునేది. ఈ చేదు జ్ఞాపకాలు తన మీద తన నమ్మకాన్ని చిన్నాభిన్నం చేశాయి. కాని ఎక్కడో ఒక చోట ఆమె తనను తాను ధైర్యంగా ఉంచుకోవడానికి చూస్తోంది. తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ధైర్యాన్ని కూడగట్టడం ప్రారంభించింది. విడాకుల తర్వాత ఆస్థా బాధాకరమైన జీవితాన్ని గడుపుతోంది. కొన్నిసార్లు భర్త అయాన్షు మీద కోపం వచ్చేది. కొన్నిసార్లు జరిగింది చాలా తప్పు అని ఆమె భావిస్తూ ఉండేది. ఇంతలో ఆమె పరిస్థితిపై తండ్రి ఆందోళన చెందాడు. అమ్మా, నువ్వు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మనకు డబ్బుకు కొదవలేదు. విడాకుల తర్వాత నీకు పరిహారం కూడా వచ్చింది. నీ భవిష్యత్తు కోసం నువ్వు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అన్నాడు. కాని ఆస్థా తన తండ్రి వాదనను సున్నితంగా తిరస్కరించింది. ఆమె గట్టిగా చెప్పింది, నాన్న, నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చినవాడు కూడా మళ్ళీ నన్ను చదువురానిదానా అని అనడు, అవమానించడు? ఈ గ్యారంటీ ఏముంది అని ప్రశ్నించింది. అందుకే నేనిప్పుడే పెళ్లి చేసుకోను. ముందు నాపై ఉన్న ఈ చదువురాని దానిని అనే మరకను చెరిపేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. అది విన్న ఆమె తండ్రి ఆశ్చర్యపోయి, అమ్మా, మరి ఈ మరకను ఎలా తుడిపేద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు నేను చదువుకుని విద్యావంతురాలిగా నా కాళ్ల మీద నేను నిలబడగలిగే స్త్రీగా రూపాంతరం చెందాలి. ఆ తర్వాత నన్ను నిరక్షరాస్యురాలు అని, పల్లెటూరు బైతు అని ఎవరు పిలుస్తారో చూస్తాను అని ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చింది. అది విన్న ఆమె తండ్రి కొంచెం కంగారుపడి, అమ్మా, నువ్వెప్పుడో చదువు మానేశావు కదా, ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఎలా మొదలు పెడతావు అన్నాడు. ఆమె తన తండ్రితో గట్టిగా చెప్పింది, నాన్న, ఏది ఏమైనా నేను చదవాలి. ఇప్పుడు నా కలలను నెరవేర్చుకుని నన్ను నేను నిరూపించుకోవాలి అని చెప్పింది. ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం చూసి ఆమె తండ్రి ఆమె చదువుకు పూర్తిగా సహకరించాలని నిర్ణయించుకున్నాడు. అమ్మా, నువ్వు చదువుకోవాలనుకుంటే అడుగడుగునా నేను నీతోనే ఉంటాను అన్నాడు. తాను బాగా చదువుకుని తానేంటో నిరూపించుకుని తన ప్రతాపాన్ని తన మాజీ భర్త అయాన్షుకు చూపించాలని ఆస్థా నిర్ణయించుకుంది. తాను ఎవరికీ తక్కువ కాదని, తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు చదువు ఆగదని తనకు తాను మాటిచ్చుకుంది. ఆమె అభిరుచిని, శ్రద్ధను చూసిన ఆమె తండ్రి, నువ్వు చదువుకోవాలంటే కంగారు పడకుండా చదువుకో అన్నాడు. మీ చదువు కోసం ఎంత ఖర్చైనా చేస్తాను. నువ్వు ఎదుగుతూ వెళ్ళు, భయపడకు, నీ చదువుపై దృష్టి పెట్టు, అంతేకాని దేని గురించి చింతించకు అని చెప్పాడు. తండ్రి సపోర్టు తనకు పుష్కలంగా దొరికేసరికి ఆస్థా పూర్తి శ్రద్ధతో తన పాఠశాల విద్యను ప్రారంభించింది. క్రమంగా 9వ తరగతి, ఆ తర్వాత 12వ తరగతి పాస్ అయింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లో చేరింది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు కలెక్టర్ పదవి గురించి తెలిసింది. కలెక్టర్ అయ్యాక ప్రతి ప్రభుత్వ అధికారి తన కింద పనిచేస్తారని అర్థమైంది. ఈ ఆలోచన ఆస్థాను మరింత స్ఫూర్తినిచ్చింది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తన శక్తినంతా కూడగట్టి సివిల్ సర్వీసెస్కు సిద్ధమైంది. తన మాజీ భర్తతో సహా చదువురానిది అని పిలిచిన వారందరికీ ధీటైన సమాధానం చెప్పాలని ఆమె నిశ్చయించుకుంది. ఆస్థాకు కలెక్టర్ కావాలని కలలు. అదే దిశలో తన కృషిని కొనసాగించింది. చదువు ప్రిపరేషన్లో పూర్తిగా నిమగ్నమైంది. 2 ఏళ్ల పాటు శ్రమించిన ఆస్థా కష్టానికి ఎట్టకేలకు ఫలితం దక్కడంతో ఆమె కలెక్టర్ అయింది. ఈ వార్త తెలియగానే తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటి వరకు ఆస్థా తన జీవితాన్ని మార్చుకోవడానికి, మంచిగా ఉన్నతీకరించుకోవడానికి చదువుకుంటున్నప్పుడు సమాజంలోని ప్రజలు ఆమె కుటుంబాన్ని అన్ని రకాలుగా తిట్టడం మొదలుపెట్టారు. ఈ వయస్సులో కూతుర్ని చదివించాల్సిన అవసరం లేదని కొందరంటే, విడాకులు తీసుకున్న దాన్ని ఇంట్లో కూర్చొనివ్వండి, చదివించడం ఏంటి అని ఇంకొందరన్నారు. కానీ నేడు అన్ని మాటలు అన్న వ్యక్తులు స్వీట్లతో ఆమె ఇంటికి వచ్చి ఆమెను పలకరించడం మొదలుపెట్టారు. ఈరోజు నా కూతురు కలెక్టర్ అయిందని ఆస్థా తండ్రి అందరికీ గర్వంగా చెప్పుకున్నాడు. ఆమె నా అంచనాలను నిజం చేసి మిమ్మల్ని గర్వపడేలా చేసింది. ఆ తర్వాత ఆస్థా కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకుంది. శిక్షణ అనంతరం ఆ జిల్లాలో పోస్టింగ్ కూడా లభించింది. అక్కడ పూర్తి అంకిత భావంతో, సామర్థ్యంతో విధులు నిర్వర్తించడం స్టార్ట్ చేసింది. కఠోర శ్రమ, ధైర్య సాహసాలతో ఏ సవాలునైనా అధిగమించవచ్చనే సందేశంతో ఆస్థా తన జీవితాన్ని తానే తిరగరాసుకుంది. ఈ సమాజానికి ఆమె జీవితం మంచి సందేశాన్నిచ్చింది. ఇప్పుడు కలెక్టర్గా మారిన విశ్వాసం అనన్య సామాన్యమైనది. ఆమె తన కృషి, నిజాయితీతో తన విధులను కొనసాగించింది. అయితే కలెక్టర్గా ఉన్న ఆస్థా ఓ రోజు ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సొచ్చింది. కారులో ఎక్కి గన్మెన్ డ్రైవర్తో కలిసి వెళ్లిపోయింది. దారిలో ఓ పెద్ద కూడలి వద్ద ఆగాల్సి వచ్చింది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్ కాన్వాయ్ అక్కడకు చేరుకోగానే ట్రాఫిక్ పోలీసులు ఆమె కాన్వాయ్ ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ను సెట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆస్థా చూపు ఒక్కసారిగా ట్రాఫిక్లో విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసుపై పడింది. అతడిని చూడగానే ఆమె షాక్కు గురైంది. అతను మరెవరో కాదు, తన ఒకప్పటి మాజీ భర్త. తనను చదువురాని దానివి అంటూ అవమానించిన తన మాజీ భర్త. ఆమెకు విడాకులిచ్చి హాయిగా ఉంటున్న తన మాజీ భర్త. ఆస్థా వెంటనే కారు ఆపమని డ్రైవర్ను ఆదేశించింది. కారు ఆగిన తర్వాత రియర్ వ్యూ మిర్రర్లో మరోసారి జాగ్రత్తగా చూసింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, అయాన్ష్. అతన్ని చూడగానే ఆమె మొహం గంభీరంగా పెట్టింది. కారులో నుంచి దిగి అక్కడ నిలబడి ఉన్న పోలీసును పిలవండి అంటూ ఆస్థా తన గన్మెన్తో చెప్పింది. గన్మెన్ వెంటనే కారు దిగి అయాన్ష్ వద్దకు వెళ్లి కలెక్టర్ రమ్మంటున్నారని చెప్పాడు. అప్పటికే కాన్వాయ్ని చూసి అలర్ట్ అయిన ఆ అయాన్ష్ కలెక్టర్ నన్నెందుకు పిలుస్తోందో అని తనలో తాను అనుకున్నాడు. కలెక్టర్ నన్ను పిలిచేంతలా నేనేం తప్పు చేశాను అని భయం, అయోమయంతో నెమ్మదిగా కలెక్టర్ సాహెబ్ కారు వైపు వెళ్లడం ప్రారంభించాడు. అలా భయంతోనే కలెక్టర్ కారు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడకు వెళ్లిన వెంటనే కారులోకి చూడగా ఎదురుగా కూర్చున్న కలెక్టర్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెను చూడగానే అయాన్ష్ వెంటనే ఆమెకు సెల్యూట్ చేసి, ఎస్ మేడం, ఏం పని చెప్పండి అన్నాడు. దీని తర్వాత కలెక్టర్ అయిన ఆస్థా, మీరు రేపు నా కార్యాలయానికి రండి, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెబుతుంది. ఇలా చెప్పగానే హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ పోలీస్. ఆస్థా అంత పెద్ద కలెక్టర్ ఎలా అయ్యిందా అని అయాన్ష్ ఆశ్చర్యపోతాడు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికొస్తే, ఇప్పుడు అయాన్ష్ ఆస్థా నివసిస్తున్న గ్రామానికి వెళ్లి ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఆస్థా కథ మొత్తం అతనికి అర్థమవుతుంది. ఆస్థా విడాకులు తీసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకోలేదని తెలుసుకుంటాడు. బదులుగా ఆమె తన చదువుపై దృష్టి పెట్టి ఇప్పుడు కలెక్టర్ కావడానికి కష్టపడింది అని తెలుసుకుంటాడు. ఆమె జీవితంలోని పోరాట గాథను ఆ గ్రామ ప్రజలు తెలుసుకుని అభినందించారు అని అర్థం చేసుకుంటాడు అయాన్ష్. అయాన్ష్ ఈ సమాచారమంతా తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆ మరుసటి రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక కలెక్టర్ పిలుపు కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆస్థా అతన్ని లోపలికి పిలుస్తుంది. అయాన్ష్ వెంటనే క్యాబిన్లోకి ప్రవేశించగానే తన తప్పుకు క్షమాపణలు చెప్పడానికి అతనికి మాటలు రాకుండా పోయాయి. అతని పరిస్థితి చూసి అంతా అర్థం చేసుకున్న ఆస్థా అతన్ని కూర్చోమని సీట్ చూపిస్తుంది. అయాన్ష్ నవ్వలేక నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది. ముందుగా అయాన్ష్కు థ్యాంక్స్ చెప్పిందామె. కలెక్టర్ తనకు థ్యాంక్స్ చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకా అని ఆలోచించడం మొదలు పెడతాడు. నేనామెకు విడాకులు ఇచ్చాను, చదువురానిది, చెడ్డది అని తిట్టాను, పైగా ఆమె మీద చెయ్యి కూడా ఎత్తాను. అలాంటప్పుడు ఆమె నాకెందుకు థ్యాంక్స్ చెబుతోంది అనుకున్నాడు. మీరు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడిగాడు. ఆస్థా నవ్వి, ఆ సమయంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టకపోతే, నేను చదువురాని దానిని అని, అహంకారిని అని గుర్తు చేయకపోయినట్టయితే బహుశా ఈరోజు నాకు ఈ పదవి దక్కేది కాదు. మీ పరుషమైన మాటలు, ప్రవర్తన
నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మీ మాటలతోనే నన్ను నేను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాను అని చెప్పింది కలెక్టర్. ఇది విన్న అయాన్ష్ అవాక్కయ్యాడు. అతను ఆమెను తన మాటలతో బాధ పెట్టానని అతను ఫీల్ అవుతూ ఉంటే ఆమె అతనికి థ్యాంక్స్ చెప్తూ ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూస్తోంది. అయాన్ష్ తనను తాను ఆపుకోలేక ఆస్థా ముందు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఆస్థా, నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను. మీకు విడాకులు ఇవ్వడం ద్వారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని అతను చెప్పాడు. నేను నీకు విడాకులు ఇవ్వకపోయి ఉంటే ఈ రోజున నా జీవితం మరింత మెరుగ్గా ఉండేది అన్నాడు. ఆస్థా కాస్త నెమ్మదిగా ఏవైంది అని అడుగుతుంది. నీకు విడాకులిచ్చిన తర్వాత నేను మా అమ్మా నాన్నలకు చెప్పినట్టు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమె నేను ఆశించిన విధంగా మారలేదు. ఆమె నా జీవితాన్ని దుర్భరంగా మార్చింది. నేను కోరుకున్నా ఆమెకు విడాకులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఆమె నాపై పదే పదే అన్ని రకాల కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తోందంటూ అయాన్ష్ బాధపడ్డాడు. ఆమె నన్ను బెదిరిస్తోంది. నేను అక్కడా ఇక్కడా ఉద్యోగం చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా అమ్మా నాన్నలు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అంటూ ఇలా చెప్పుకుంటూ అయాన్ష్ మళ్లీ గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఇది చూసిన ఆస్థా అతన్ని ఊరుకోమని చెబుతుంది. తర్వాత ప్రశాంతమైన స్వరంతో, పర్వాలేదు అయాన్ష్, ఏది జరిగినా భగవంతుడి దయ. ఏదీ కూడా మన చేతుల్లో ఉండదు. బహుశా మీరు ఆ స్త్రీని కలిగి ఉండాలని నిశ్చయించుకుని ఉండవచ్చు. కాబట్టి మీరు నాకు విడాకులు ఇచ్చి ఆమెను వివాహం చేసుకున్నారు. ఆస్థా మాటలు విన్న అయాన్ష్ కళ్ళు తుడుచుకుంటూ సంకోచంగా ఆస్థా అని అడుగుతాడు. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఆస్థాని అడిగాడు. ఆస్థా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, నేను అయాన్షిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నీ మాటలు నన్ను పెళ్లి చేసుకోనివ్వలేదు అంది. నువ్వు నిరక్షరాస్యురాలివి, పనికిమాలిన దానివి అని మీరు చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. పెళ్లి చేసుకోవాలంటే అంతకు ముందే నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నా. మీరు అన్న ఈ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. అందుకే మొదట చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాలు జరగడానికి చాలా సమయం పడుతుంది. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఎప్పుడైనా మీకు అవసరమైతే నాకు కాల్ చేయడానికి సంకోచించకండి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరు నన్ను తిట్టకపోతే బహుశా నేను ఈ పదవిని పొందేదాన్ని కాదు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి పిలిచాను అందామె. కాసేపు నిశ్శబ్దం తర్వాత ఆస్థా అంది మళ్ళీ, నువ్వు నా గురించి ఏమనుకున్నా నేనెప్పుడూ నీ గురించి బాగానే ఆలోచిస్తాను. ఎందుకంటే మీ వల్లే ఈరోజు నా జీవితం ఇలా సక్సెస్ఫుల్గా మారింది. ఇలా చెప్పి అయాన్షుని అక్కడి నుంచి బయలుదేరాలని ఆస్థా కోరింది. అయాన్షు నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఆస్థా తన తండ్రితో మాట్లాడుతుంది. డాడీ, ఈరోజు నేను అయాన్షును కలిశాను అనడంతో ఆ తండ్రి ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడిగాడు. అప్పుడు ఆస్థా తన తండ్రికి అన్ని విషయాలు వివరంగా చెబుతుంది. ఇదంతా విన్న తండ్రి తన కూతురుని చూసి గర్వపడతాడు. తనకు ఇంత అన్యాయం చేసిన వ్యక్తికి తన కూతురు కూడా కృతజ్ఞతలు తెలిపిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆస్థా తన పనిలో బిజీగా ఉంది. ఒకరోజు హఠాత్తుగా ఆస్థా తండ్రి ఆమెకు ఫోన్ చేసి, అమ్మా, నీకోసం ఒక మంచి సంబంధం వచ్చింది అని చెప్పాడు. ఒక అబ్బాయి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. ఇది విన్న ఆస్థా వెంటనే నిరాకరించి, నో డాడీ, నేనెవర్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ తండ్రి, అమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నది మరెవరో కాదు, నీకు విడాకులిచ్చిన అబ్బాయి అని చెప్తాడు. ఇది విన్న ఆస్థా షాక్ అయ్యి, నాన్న, అయాన్ష్ తనకు పెళ్ళయిందని చెప్పాడు. అతని భార్య అతన్ని చాలా ఇబ్బంది పెడుతుంది అన్నాడు. మరి ఇదంతా ఎలా అంది ఆశ్చర్యంతో. నీతో అబద్ధం చెప్పాడతను. అతనింకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ప్రశాంతమైన స్వరంతో ఈ విషయం చెప్పాడు తండ్రి. అయాన్ష్ తండ్రి ఇక్కడకు వచ్చి నాకు పూర్తి నిజం చెప్పాడు. నిజానికి మీరిద్దరూ విడాకులు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అయాన్షుకు తాను చేసిన పనికి తన మీద తనకే కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత అయాన్ష్ తన నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు అని అతని తండ్రి చెప్పాడు. పదే పదే ఆస్థాని స్మరించుకుంటూ భోరుని ఏడ్చేవాడు. అతనిని పెళ్లి చేసుకోమని పదే పదే అతని తల్లిదండ్రులు మరీ మరీ కోరినా కూడా ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పేశాడట. ఇప్పుడు అయాన్ష్ ఆస్థాని కలవడంతో ఆమె కోసం ఏం చేసైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. క్షమాపణలు చెప్పి తన తప్పులను సరిదిద్దుకునేందుకు సిద్ధమయ్యాడు అంటూ తండ్రి ఆస్థాకు అన్ని విషయాలు వివరించాడు. అమ్మా, అతను తాను చేసిన పనిని తానే జీర్ణించుకోలేకపోతున్నాడు. అలాంటతను మీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడు అని చెప్పాడు. ఇదంతా విన్న ఆస్థా కాసేపు ఆలోచించి, సరే నాన్నా, నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి
అంది. ఆ తర్వాత ఆస్థ, అయాన్ష్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు హ్యాపీగా జీవించడం మొదలు పెడతారు. పెళ్లైన మరుసటి రోజే అయాన్ష్ ఆస్థాను అడుగుతాడు, ఈ పెళ్లికి అంత ఈజీగా ఎందుకు ఓకే చెప్పావు? నేను నీకు చాలా అన్యాయం చేశాను కదా అని అడిగాడు. దానికి ఆస్థ నవ్వి ఇలా సమాధానం చెప్పింది, వివాహం జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నా అదే వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోకూడదు అని నేననుకున్నాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను అని చెప్పింది. ఏదేమైనా నీతోనే నా జీవితాన్ని ప్రారంభించాను. మన మధ్య గొడవలు జరిగాయన్నది వేరే విషయం. ఆ గొడవల కారణంగా చాలా కాలం దూరంగా ఉండాల్సొచ్చింది. కానీ ఇప్పుడు నేను ఒకరికొకరం తిరిగి కలవాలి అనుకుంటున్నాను. కలిసిపోయాము. ఇక సంతోషంగా హాయిగా గడుపుదాం అనుకున్నారు వాళ్ళిద్దరూ. సరిగ్గా చెప్పాలంటే ఇది ఒక నిరక్షరాస్యురాలి కథ. తన జీవితాన్ని తానే మార్చుకుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే అనుకున్నది సాధించాలని ఈ కథ మనకు బోధిస్తుంది. కఠోర శ్రమ, అంకిత భావంతో ప్రతీదీ మార్చుకోవచ్చు. ఆస్థా గురించి, అయాన్ష్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కథ చెప్పడంలో నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక మనిషి తనంతట తానుగా వాటిని మార్చగలదని చెప్పేందుకు అవసరమైన స్ఫూర్తినిచ్చే కథ ఇది. మీకు గనక కథ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.